నా రూమ్ లోకి ఎవరో వచ్చారు. నన్ను కాపాడండి. ప్లీజ్ హెల్ప్ మీ. నన్ను కాపాడండి. ప్లీజ్ హెల్ప్ మీ. ప్లీజ్ ఎవరైనా కాపాడండి. నన్ను కాపాడండి. నీ కాళ్ళు పట్టుకుంటాను. భయపడుతున్నది నువ్వు. భయపడ్డావని నన్ను అడుగుతున్నావేంటి? పాల కోసం పిల్లి, బిస్కెట్ కోసం కుక్క, ఆడదాని కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు. తొందరపడితే కోరికలు తీరవు, కష్టాలు ఎదురవుతాయి. వెళ్ళు, నా లెవెల్ ఏంటో తెలుసుకుంటా. నీ లెవెల్ ఏంటో చెప్తే. నేను చెప్తే చప్పగా ఉంటుంది, నువ్వు తెలుసుకుంటే రిచ్గా ఉంటుంది. ఆలోచించుకుని రా. వెళ్ళు వెళ్ళు. కూర్చోండి, కూర్చోండి. నేను నా భార్య పోయిన దుఃఖంలో ఉన్నానని మీ అందరికీ తెలుసు. నా భార్య జ్ఞాపకాల నుంచి ఎంతగా బయటపడాలని ప్రయత్నిస్తున్నా నా వల్ల కావడం లేదు. ఈ పరిస్థితుల్లో నేనే పని చేయలేను, మీకు ఎలాంటి న్యాయమూ చేయలేను, ఏ విధంగానూ ఉపయోగపడలేను. అందుకే నేను రాజకీయాల్లోంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. రాజుగారి సింహాసనం ఖాళీగా ఉంది కదా అని భటుడు వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చుంటే ఆ రాజ్యం పవర్ఫుల్గా ఉండదు, 10 జబ్బులున్న పేషెంట్లా ఉంటుంది. మనకంత సీన్ లేదు కానీ ఈ టాపిక్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయకపోవడం మంచిది. మనకంత సీన్ లేదని మధ్యలో నన్నెందుకు కలుపుతున్నావు? నీకంత సీన్ లేదేమో, నాకు మాత్రం సీన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, పర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయి. ఓహో, చేతనైతే మీ అన్నయ్యతో చెప్పి ఆ పోస్ట్ నాకిప్పించు. బజార్లో రూపాయి పెడితే కొత్తిమీర కట్టొస్తుంది, కానీ నీ నెత్తి మీద ₹1,00,000 పెట్టినా నీ బుర్రలోంచి గడ్డి కూడా రాదు. నీ ఏడు పెద్ద నువ్వేడు, నా ఏడు పెద్ద నేను ఏడుస్తాను. అలాగే, నా నిద్ర నేను పోతా. రాజశేఖర్ తన డెసిషన్ మార్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేనేం చేయాలి? హలో, వెళ్ళింది వంట చేయటానికి కాదు, బ్రెయిన్ గేమ్స్ ఆడటానికి అని చెప్పావు. నువ్వు చెప్పిందేంటి, చేసిందేంటి? వాడు పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పడం ఏంటి? అక్కడ నువ్వు ఉండి ఏం చేస్తున్నావు? నన్నేం చేయమంటావరా మగడా? నేనిక్కడికొచ్చి సెటిల్ అవ్వకముందే స్టేట్మెంట్ ఇచ్చేశాడు. మన పని జరగడానికి రిజైన్ చేసేంత వరకు ఉన్న టైం చాలు. ఏం చేస్తావు? ఓకే. ఇందుమతి మేడం ఇంకా రాలేదేంటి? బయలుదేరాలని ఫోన్ వచ్చింది, వచ్చే టైం కూడా అయింది. మన ఇందుమతి మేడంకి ఎదురేలేదు. ఇంతవరకు రాజశేఖర్ అన్న చూసుకుని కాలు రగరేసిన వాళ్ళని చెప్పు కింద పెట్టి తొక్కిపడేస్తుంది. రాజశేఖర్ మనుషులను పేటరేగిన వాళ్ళని వేస్ట్ పేపర్ లాగా నలిపి పడేస్తుంది. రేపటి నుంచి రాజశేఖర్ పార్టీ ఆఫీసులో కార్యకర్తలు ఉండరు, పార్టీ ఆఫీస్ తాళం మాత్రమే కనపడతాయి. పార్టీ ఆఫీసులో శవజాగరణ చేస్తున్నట్టు అందరూ తలలు పట్టుకుని కూర్చునుంటారు. రాజశేఖర్ మనుషుల్ని తేరుకోనివ్వకుండా ఇంకా నిరుత్సాహంలోకి నెట్టేయాలి. ఇందుమతి మేడం గారు వచ్చేస్తున్నారయ్యా. మేడం